గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో మనం ఎస్ఎస్సి యొక్క నివాస ప్రతిపత్తిని తెలుసుకుందాం. అసలు ఎవరైనా ఒక వ్యక్తి అతను సంపాదించినటువంటి ఆదాయం మీద ఆదాయపు పన్ను శాఖ వారు పన్నును విధించాలి అంటే అతడు సంపాదించినటువంటి మొత్తం ఆదాయం ఆ ఆదాయాలలోని భాగం అతడు ఎక్కడ ఉండి సంపాదించాడు అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటి, అతడు ఏ దేశంలో ఏ దేశం యొక్క పౌరసత్వంలో లేదా ఏ దేశంలో ఉండి అతడు ఆ ఆదాయాన్ని పొందేడు అన్నటువంటి దాన్ని పరిశీలన చేస్తారు. దీన్ని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 6లో వ్యక్తుల యొక్క ఎస్ఎస్సి యొక్క నివాస ప్రతిపత్తిని వివరించడం జరిగింది. భారతదేశంలో మన రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా భారతీయులుగా పరిగణలోనికి తీసుకుంటారు. సో వారందరూ కూడా ఖచ్చితంగా సెక్షన్ 6 యొక్క నియమాలన్నింటినీ కూడా అమలుపరుస్తారు. ఈ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి పన్నుని లెక్కించేటప్పుడు చట్ట ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడా సాధారణ నివాసిగానే పరిగణించబడతాడు. అలా అతడు సాధారణ నివాసి కాదు అని రుజువు చేసుకోవలసినటువంటి బాధ్యత అతడి మీదే ఉంటుంది. అలా రుజువు చేసుకోలేని పక్షంలో అతడిని సాధారణ నివాసిగానే పరిగణలోనికి తీసుకుంటారు. అసలు ఈ వ్యక్తుల యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ణయించడానికి ఆదాయ పన్ను చట్టంలో వ్యక్తులని ఈ వ్యక్తుల్ని కొన్ని రకాలుగా విభజించడం జరిగింది. మొట్టమొదటిది విడి వ్యక్తి లేదా సహజ వ్యక్తులు, మనకలాగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా. రెండవది హిందూ అవిభక్త కుటుంబము. 3 భాగస్వామ్య సంస్థ. 4 కంపెనీలు. 5 ఇతర వ్యక్తులు. ఇందులో మొట్టమొదటిది విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని ఏ రకంగా నిర్ధారణ చేస్తారు? సాధారణంగా నివాస ప్రతిపత్తిని నిర్ణయించడానికి 2 రకాలైనటువంటి షరతులు ఉన్నాయి. 1 ప్రాథమిక షరతు, 2 అదనపు షరతు. ఒక వ్యక్తి ప్రాథమిక షరతులలో కనుక అంశాలను రెండింటినీ కనుక సంతృప్తి పరిచినట్లయితే అతడిని సాధారణ నివాసిగా పరిగణిస్తారు. ఒకవేళ ప్రాథమిక షరతులలో కనుక ఒక్క అంశాన్ని కూడా సంతృప్తి పరచకపోతే అప్పుడు అతనిని నివాసి కానివాడు లేదా నాన్ రెసిడెంట్గా పరిగణిస్తారు. ప్రాథమిక షరతులు రెండింటినీ సంతృప్తిపరిచినట్లయితే అతన్ని రెసిడెంట్ అంటాం. అందులో ఏ ఒక్కదాన్ని కూడా సంతృప్తి పరచకపోయినట్లయితే నాన్ రెసిడెంట్ అంటాం. ఒకవేళ ప్రాథమిక షరతులలో ప్రాథమిక షరతులను సంతృప్తిపరిచి అదనపు షరతులను కనుక ఏ ఒకదాన్నే సంతృప్తిపరిచాడు అనుకోండి, అప్పుడు అతన్ని ఏమని పిలుస్తామంటే అసాధారణ నివాసి అంటాం.
ఆ అదనపు షరతులు గనక రెండింటినీ సంతృప్తి చెందించినట్లయితే అతడిని సాధారణ నివాసి అంటాం. అంటే ఇక్కడ మనకు మొత్తం మీద మనకి ఇతను 3 రకాలుగా ఉంటాడు: రెసిడెంటు, అసాధారణ నివాసి, నాన్ రెసిడెంట్. అసలు ఈ ప్రాథమిక షరతులు అంటే ఏంటి చూద్దాం. మనకి ఈ చట్టం ప్రకారంగా ప్రాథమిక షరతులు అనేటువంటివి 2 ఉన్నాయి. అవి ఏంటంటే, మొట్టమొదటిది, గత సంవత్సరంలో ఎస్ఎస్సి భారతదేశంలో 182 రోజులు ఉండాలి. అంటే గడిచినటువంటి సంవత్సరంలో ఈ వ్యక్తి కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండాలి. ఈ 182 రోజులు వరుసగా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. భారతదేశంలో అతను సొంత ఇంట్లో అన్నా ఉండొచ్చు, అద్దెంట్లో అన్నా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, లేదా హోటల్స్లో ఉండొచ్చు, ఎక్కడున్నా పర్వాలేదు. భారత భూభాగంలో గత సంవత్సరంలో మొత్తం మీద 365 రోజుల్లో 182 రోజులు ఇండియాలో ఉండి తీరాలి. రెండవ షరతు ఏంటంటే, గడిచినటువంటి సంవత్సరంలో అతడు భారతదేశంలో కనీసం 60 రోజులు ఉండి గడిచిన 4 సంవత్సరాల కాలంలో 365 రోజులు కనుక భారతదేశంలో ఉన్నట్లయితే రెండవ షరతును కూడా సంతృప్తిపరిచినట్టు అవుతుంది. మొదటి షరతు ఏంటి? గడిచినటువంటి సంవత్సరంలో వరుసనే కానీ లేదా విడివిడిగా కానీ 182 రోజులు ఉండాలి. రెండవ షరతు ఏంటి? గడిచిన సంవత్సరంలో 60 రోజులు ఉండి గత 4 సంవత్సరాలలో 365 రోజులు ఉన్నట్లయితే అతను ప్రాథమిక షరతుల్ని సంతృప్తి చెందించినట్లుగా భావించవచ్చు. ఈ నియమాలకి కొందరు వ్యక్తుల్ని మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఏంటంటే, ఒకవేళ భారత పౌరుడు ఎవరైనా ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే అతడు గత సంవత్సరంలో కనీసం ఇండియాలో 182 రోజులు ఉన్నట్లయితే అతడిని రెసిడెంట్గా గుర్తిస్తారు. రెండవది, విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైనా భారత పౌరుడు ప్రస్తుత గత సంవత్సరంలో కనీసం 182 రోజులు భారతదేశంలో ఉన్నట్లయితే అతన్ని కూడా నివాసిగా, రెసిడెంట్గా లెక్క పెడతారు. అదేవిధంగా భారతదేశంలో యొక్క నౌకా సిబ్బందిలో కనుక సభ్యుడిగా ఎవరైనా ఉంటే అతడు గత సంవత్సరంలో భారతదేశంలో 182 రోజులు ఉన్నట్లయితే అతడిని కూడా నివాసిగా పరిగణించవచ్చు. తర్వాత అదనపు షరతు. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఏంటంటే ప్రాథమిక షరతు. ఈసారి అదనపు షరతులు ఏంటో చూద్దాం. గత సంవత్సరానికి గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో అతడు 9 సంవత్సరాలు మన దేశంలో నాన్ రెసిడెంట్గా ఉండాలి. అంటే గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో అతడు 9 సంవత్సరాలు భారతదేశానికి నాన్ రెసిడెంట్, అంటే ఇక్కడ నివాసం ఉండకూడదు. అదేవిధంగా రెండవ షరతు ఏంటి? సంబంధిత గత సంవత్సరానికి గడిచినటువంటి 7 సంవత్సరాల కాలంలో మొత్తం అతను
729 రోజుల కంటే తక్కువగా భారతదేశంలో ఉండాలి. ఇది విడి వ్యక్తుల యొక్క నివాస ప్రతిపత్తి. ఇకపోతే తర్వాతది రెండవది అవిభక్త హిందూ కుటుంబం యొక్క నివాస ప్రతిపత్తి. ఈ హిందూ కుటుంబంలో ఉన్నటువంటి అంటే అవిభక్త హిందూ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద కుమారుణ్ణి కర్త అంటారు. కుటుంబం యొక్క ఆదాయం మీద పన్ను ఇతను చెల్లించాలి. అంటే కుటుంబం యొక్క ఆదాయం మీద పన్ను చెల్లించే బాధ్యతని ఇతను తీసుకుంటాడు. మిగిలినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా వారి యొక్క వ్యక్తిగత ఆదాయం మీద మాత్రమే పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతని కలిగి ఉంటారు. ఏదైనా కారణాల వల్ల కర్త కానీ తన బాధ్యతల నుండి తప్పుకున్నా అప్పుడు ఆ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు ఏం చేస్తారంటే ఈ వ్యవహారాలన్నింటికీ కూడా బాధ్యతను వహిస్తారు. ఆ విధంగా బాధ్యత వహించే వ్యక్తిని మేనేజర్ లేదా నిర్వాహకుడు అని పిలుస్తారు. అటువంటి సందర్భాలలో మేనేజర్ ఉమ్మడి హిందూ కుటుంబం యొక్క నివాస ప్రతిపత్తిని నిర్వహించడానికి బాధ్యతని కలిగి ఉంటాడు. ఇక్కడ కూడా అంటే ఉమ్మడి హిందూ కుటుంబంలో కూడా ఏం చేశారంటే మనకి 2 రకాలైనటువంటి కండిషన్లు పెట్టారు. అవేంటి? మొదటిది ప్రాథమిక షరతులు, రెండవది అదనపు షరతులు. ఇక్కడ ప్రాథమిక షరతులు అంటే ఏంటంటే ఈ అవిభక్త హిందూ కుటుంబం యొక్క వ్యాపార వ్యవహారాల యొక్క నిర్వహణ కానీ నియంత్రణ కానీ పూర్తిగా కానీ పాక్షికంగా కానీ భారతదేశంలో ఉండాలి. అంటే మన దేశానికి సంబంధించినటువంటివి ఏదో ఒక అంశం ఉండాలి దానికి. మొత్తం అన్నీ భారతదేశానికి సంబంధించి ఉన్నా పర్వాలేదు, లేదా కొంతవరకు మన దేశానికి సంబంధించి ఉన్నా పర్వాలేదు. ఇది ప్రాథమిక షరతు. రెండవది ఏంటంటే ఆ అవిభక్త హిందూ కుటుంబం యొక్క కర్త కానీ మేనేజర్ కానీ అంటే ఎవరైతే ఈ పన్ను చెల్లించడానికి బాధ్యతను కలిగి ఉంటారో వాళ్ళు గత సంవత్సరానికి గడిచినటువంటి 10 సంవత్సరాలలో కనీసం 9 సంవత్సరాలకు లేదా 9 సంవత్సరాలు భారతదేశంలో నాన్ రెసిడెంట్గా ఉండాలి. లేదంటే గత సంవత్సరానికి గడిచినటువంటి 7 సంవత్సరాలలో కనీసం 729 రోజులు కానీ అంతకంటే తక్కువ రోజులు కానీ భారతదేశంలో ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే విడి వ్యక్తుల యొక్క అదనపు షరతులు, అవిభక్త హిందూ కుటుంబం యొక్క అదనపు షరతులు కూడా ఒకలాగే ఉన్నది. ఇకపోతే ఈ నివాస ప్రతిపత్తి అన్నటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారాన్ని 3 రకాలుగా విభజించారు. సేమ్ అలాగే అంటే విడి వ్యక్తుల్లాగే. అదేంటి? సాధారణ నివాసి, అసాధారణ నివాసి, నివాసి కానివాడు అంటే నాన్ రెసిడెంట్. అవిభక్త హిందూ కుటుంబం యొక్క ఈ నివాస యోగ్యతను మనం నిర్ణయించాలి అంటే ఆ వ్యాపార వ్యవహారాల యొక్క నిర్వహణ నియంత్రణ ఏ స్థలంలో అయితే జరుగుతున్నాయో ఆ స్థలానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అంటే ఆ స్థలం పూర్తిగా కానీ అంటే ఆ స్థలం యొక్క ఆ స్థలంలో జరిగే వ్యాపార వ్యవహారాల యొక్క నిర్వహణ నియంత్రణ అన్నటువంటిది పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ భారతదేశంలో ఉన్నట్లయితే అటువంటి కుటుంబాన్ని రెసిడెంట్గా గుర్తిస్తారు. తర్వాత కర్త కానీ మేనేజర్ కానీ
ప్రాథమిక షరతుల్ని మరియు అదనపు షరతుల్ని సంతృప్తిపరుచుతున్నప్పుడు అతన్ని అసాధారణ నివాసిగా పరిగణిస్తారు. అంటే నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటారు. అంటే కర్త కానీ లేదా నిర్వాహకుడు కానీ ప్రాథమిక షరతుని మరియు అదనపు షరతుల్లో రెండింటిలో కనీసం ఒకదాన్ని కూడా సంతృప్తి పరచట్లేదనుకోండి, అప్పుడు దానిని సాధారణ నివాసి ఆర్డినరీ రెసిడెంట్గా లెక్కిస్తారు. అలా కాకుండా కర్త కానీ నిర్వాహకుడు కానీ ప్రాథమిక షరతుని కానీ సంతృప్తి పరచనప్పుడు ఆ కుటుంబం యొక్క నివాస స్థితిని నాన్ రెసిడెంట్గా పరిగణిస్తారు. అంటే అతడిని నివాసి కానివాడిగా పరిగణిస్తారు. తర్వాత మూడవది, భాగస్వామ్య సంస్థ యొక్క నివాస స్థితి. భాగస్వామ్య సంస్థలకు సంబంధించి ఏంటంటే మనకి రెండు రకాలుగానే లెక్క పెట్టారు. అవి ఏంటి? రెసిడెంట్ మరియు నాన్ రెసిడెంట్, అంతే. అంటే భాగస్వామ్య సంస్థల యొక్క నిర్వహణ మరియు నియంత్రణ భారతదేశంలో కనుక పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ ఉన్నట్లయితే ఆ సంస్థని రెసిడెంట్గా పరిగణిస్తారు. అలా లేకపోయినట్లయితే ఆ సంస్థని నాన్ రెసిడెంట్గా పరిగణిస్తారు. ఇకపోతే వ్యక్తుల సముదాయం యొక్క నివాస ప్రతిపత్తి. సహకార సంఘాలు, క్లబ్లు, ధార్మిక సంస్థలు మొదలైనవన్నీ కూడా వ్యక్తుల యొక్క సముదాయానికి ఉదాహరణగా చెప్పచ్చు. ఈ సంస్థలను కూడా ఆదాయ పన్ను చట్టం ప్రకారంగా రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ రెండు రకాలుగానే వర్గీకరించడం జరిగింది. ఈ రకమైనటువంటి ఎస్ఎస్సీల యొక్క నివాస యోగ్యతను కూడా నిర్ణయించడానికి వారి కార్యకలాపాల యొక్క నిర్వహణ, నియంత్రణ జరిగే స్థలం ఆధారంగానే తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సంస్థల యొక్క నిర్వహణ మరియు నియంత్రణ అన్నటువంటిది భారతదేశంలో ఉన్నట్లయితే దానిని రెసిడెంట్గా లెక్క పెడతారు, లేకపోయినట్లయితే నాన్ రెసిడెంట్గా లెక్క పెడతారు. తర్వాత కంపెనీ యొక్క నివాస ప్రతిపత్తి. కంపెనీల చట్టం 1956 ప్రకారం నమోదు చేయబడినటువంటి కంపెనీలని భారతీయ కంపెనీలుగా వ్యవహరిస్తారు. ఈ నివాస ప్రతిపత్తిని దృష్టిలో ఉంచుకుని దీన్ని కూడా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటంటే, ఒకటి రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. ఏదైనా ఒక లిమిటెడ్ కంపెనీ భారతీయ కంపెనీ అయినట్లయితే లేదా దాని నిర్వహణ మరియు నియంత్రణ అన్నటువంటిది పాక్షికంగా కానీ పూర్తిగా కానీ భారతదేశంలో ఉన్నట్లయితే ఆ కంపెనీ యొక్క నివాస స్థితిని రెసిడెంట్, సాధారణ నివాసి అని చెప్తారు. ఆ కంపెనీ యొక్క నిర్వహణ మరియు నియంత్రణ విదేశాలలో ఉన్నట్లయితే దాని యొక్క నివాస స్థితిని నాన్ రెసిడెంట్గా నిర్ణయిస్తారు. తర్వాత ఇతర వ్యక్తుల యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ణయించడం. స్థానిక సంస్థలో, అదేవిధంగా కృత్రిమ వ్యక్తులు అంటే కృత్రిమ న్యాయసమ్మతమైన వ్యక్తులు మొదలైనటువంటి ఇతర వ్యక్తులుగా చెప్పబడతాయి. వీరి యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ణయించడానికి కూడా సంస్థల యొక్క నిర్వహణ మరియు దాని యొక్క నియంత్రణ అన్నటువంటి దాన్ని పరిశీలన చేస్తారు.
ఆ నిర్వహణ మరియు నియంత్రణ అన్నటువంటిది పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ భారతదేశంలో ఉన్నట్లయితే దానిని నివాసిగా పరిగణిస్తారు. అలా లేకపోయినట్లయితే ఆ వ్యక్తుల యొక్క నివాస ప్రతిపత్తిని నాన్ రెసిడెంట్గా నిర్ణయించడం జరుగుతుంది. ఇది ఆదాయ పన్ను చట్టం ప్రకారంగా ఎస్ఎస్సీల యొక్క రెసిడెన్షియల్ స్టేటస్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక టాపిక్ని చూద్దాం.